రోజు ఈ వీడియోలో మనం దొండకాయ రోటి పచ్చడి రెసిపీ చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని మనం చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. దీనికి కావాల్సినవి ముందుగా మనం 1/2 కేజీ దొండకాయలు తీసుకోవాలి, 150 గ్రామ్స్ టమాటాలు తీసుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడిన పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ మంట అనేది మీడియంలోనే పెట్టుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా కోసుకొని ఇందులో యాడ్ చేసి చక్కగా వేగించుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు చక్కగా వేగిపోయినండి. ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కోసుకొని వేసుకోవాలి. దీనివల్ల త్వరగా వేగుతాయి, చక్కగా మగ్గుతాయి. ఇంక ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది ఇక్కడ కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఇవి కూడా త్వరగా మగ్గుతాయి చక్కగా. ఇంకా వీటిని కలుపుకొని మూతను పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా టమాటా దొండకాయలు చక్కగా మగ్గినాయండి. ఇంక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత రోలను శుభ్రంగా కడిగి ఇందులో ఫస్ట్ మనం పల్లీలు పచ్చిమిర్చి వేగించాం కదండి, వాటిని వేసి చక్కగా నూరుకోవాలి. వీటిని కొంచెం మెత్తగా నూరుకోవాలండి, చిందిపోకుండా నిదానంగా నూరుకోవాలి. పచ్చళ్ళు రోట్లో నూరడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ కొంచెం నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, రుచికి సరిపడినంత కల్లుప్పు వేస్తున్నానండి. నేను రోట్లోనే నూరుతున్నానని కొంచెం కల్లుప్పు వేశాను. ఇంకా వీటిని కూడా కొంచెం నలిగే వరకు నూరుకోవాలి. ఇంకా ఇవి ఇలా నలుగుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం దొండకాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దండి, చిందిపోతుంది. కొంచెం కొంచెం వేసుకొని చక్కగా నూరుకోవాలి. వరకు రోజుల్లో ఎక్కువగా రోట్లోనే చేసేవాళ్ళండి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటాము. మిక్సీలతో పోలిస్తే రోట్లో నూరడం కొంచెం కష్టమే, కానీ ఆ కష్టానికి ఫలితంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పచ్చడి మరీ మెత్తగా నూరుకోవసరం లేదండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇంకా ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక చిన్న మూకిడిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వేగనివ్వాలి. తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగాక ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. ఇంకా ఫైనల్గా కరివేపాకును కూడా వేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా ఆ తాలింపుని తీసుకొచ్చి మన పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ రోటి పచ్చడి రెసిపీ రెడీ. మీరు ఇంకా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.